హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫంక్షన్కి బయలుదేరాం. ఇంకా మా చిన్ను ముందు కూర్చోవడం వల్ల కనిపించలేదన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళ ఇంటికి అయితే 18 మినిట్స్, ఇంకా 20 మినిట్స్ వేసుకోండి. అక్క వాళ్ళ ఇంటికి కూడా రీచ్ అయ్యాం. నేను వచ్చేసరికి అక్క అప్పుడే తలస్నానం చేసి తలకి టవల్ చుట్టుకొని వస్తుందన్నమాట. ఇంకా గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి అంటే నేను పెడతానని వెళ్ళేటప్పుడు అక్క కూడా నాకు తోడుగా వచ్చిందనమాట. ఇంకా ఫంక్షన్ అంటే చాలా హడావుడిగా ఎక్కువ పనులు ఉంటాయి కదా, ఒకరికొకరు తోడుగా ఉన్నట్లయితే కొంచెమైనా వర్క్ బర్డెన్ అనేది తగ్గుతుంది కదా. ఇంకా వంట సామాన్లు అయితే అవి బాల్కనీలో. ఇంకా నేను తులసికోట దగ్గర అయితే అక్క పొద్దునే దీపం పెట్టింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బంతిపూలు ఉన్నాయి. ఆ బంతిపూలు అయితే తులసికోట చుట్టూ కూడా కొంచెం అందంగా అలంకరించేదనమాట. ఇంకా తులసికోటను అయితే రీసెంట్గా 3 days బ్యాకే తీసుకొచ్చారు. ప్యూర్ వైట్ మార్బుల్, చాలా బాగుందనమాట. చిన్నగా ఉన్న చాలా ముద్దుగా చాలా బాగుంది. ఇక్కడ అక్కడ బంతిపూలు పెట్టిన తర్వాత ఇంకా కిచెన్లో వర్క్ ఉంటే కిచెన్లో అయితే వచ్చేసాను. ఇంకా వంట వాళ్ళు ఏం చేశారంటే ఇంకా కొబ్బరి పేస్ట్ని చేసి ఇవ్వని చెప్పారనమాట. ఇంకా కొబ్బరి పేస్ట్ అంటే కొబ్బరి ముక్కల్ని అయితే వేయించారు, జీడిపప్పును కూడా వేయించి ఒక 2 kgs అనమాట ఇచ్చేసారు. ఇంకా నేను గ్రైండ్ చేస్తానని చెప్పేసి కిచెన్లోకి అయితే వెళ్ళాను. ఇంకా ఇక్కడ పూజ గది అయితే స్పెషల్గానే ఉంది. పూజ గది ముందు కూడా చిన్న పద్మం ముగ్గు అయితే వేసాను అనమాట. ఇక్కడ కిచెన్లోకి వచ్చి ఇంకా కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని అయితే చేస్తున్నాను. చాలా స్మూత్గా చేయమని చెప్పారనమాట. అయితే చేశాను కానీ ఫస్ట్ అయితే గ్రైండ్ అవ్వలేదు, కొంచెం బరకగా ఉంది. మళ్ళీ గ్రైండ్ చేయమని చెప్తే మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ చేశాను అనమాట. ఇంకా ఇక్కడ ఇల్లు చూశారు కదా, చాలా బాగుంది. ఫుల్ ఫర్నిష్డ్, చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోండి, అంత బాగా నచ్చింది మాకైతే. వచ్చిన వాళ్ళు గెస్ట్ కూడా చాలామంది చాలా బాగా చేయించారని చెప్పారు. మస్తుగా అనిపించింది అనమాట. ఇక్కడ మా చిన్న వీడియో షూట్ చేయమంటే చేశాడు. ఇంకా అక్క వాళ్ళైతే ఎవరు కనిపించలేదండి, ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు కదా. వాళ్ళకి ఇష్టం ఉండి కెమెరా ముందు వస్తే ఓకే, కానీ మనం బలవంతంగా తీసుకొచ్చి వీడియో షూట్ చేయడం నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించలేదన్నమాట. అందుకని వీడియో షూట్ అయితే చేయలేదు. కేవలం నన్ను మాత్రమే వీడియో షూట్ చేయమని చెప్పానమాట మా చిన్నుని. ఇంకా మిక్సీ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఇలాచీ పౌడర్ కూడా ఒకటి ఇచ్చారు, స్వీట్ చేశారు. ఆ స్వీట్లోకి ఇలాచీ పౌడరు, జీడిపప్పు, అది కూడా కొంచెం మెత్తటి పౌడర్లా చేసిమంటే అది కూడా చేసి ఇచ్చానమాట. ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పాప ఉంది. చిన్న పాప టిఫిన్ చేయలేదన్నమాట. అంటే గెస్ట్ వస్తారనేసి మార్నింగ్ అయితే వంట వాళ్ళతో ఉప్మా చేయించారు, కాబట్టి ఆ పాప తినలేదు. నో అనుకుంటూ దూరంగా వెళ్ళిపోయిందనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఏం చేశారంటే హోటల్కి వెళ్ళి ఇడ్లీ తీసుకొస్తే ఇంకా ఒక ఇడ్లీ అయితే తినిపించాను. ఇక్కడ చూడండి ఎలా ఆడుతుందో. ఇంకా బయట గుమ్మం ముందు, తులసికోట ముందు, పూజ గది ముందు కొబ్బరి పేస్ట్ అన్నీ పట్టిన తర్వాత ఇంకా బెడ్రూమ్కి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత అక్క తలదవుకుంటుంది. ఇంకా జడేయమంటే నేను కూడా వేశాను. అక్కడ కొద్దిగా వీడియో షూట్ చేశాను. నెక్స్ట్ ఇంకా బాల్కన్లో అయితే వంట సామాన్లు అవి ఉన్నాయి. నాన్ వెజ్ అండ్ వెజ్ 2 ఉన్నాయి. కార్తీక మాసంలో నాన్ వెజ్ పెట్టకూడదు అనేసి ఇంకా ఇప్పుడు మాఘమాసంలో దావత్ ఇస్తున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూశారు కదా, లార్డ్ వెంకటేశ సిల్వరు, ప్యూర్ సిల్వర్ అనమాట, ఫ్రేమ్లో పెట్టించారు, చాలా బాగుంది. ఇంకా లంచ్ అయితే చేశాము. అక్కడ వీడియో షూట్ చేయడానికి అయితే వీలు పడలేదు. స్వీటు, ఐస్ క్రీమ్ తిన్నాము. ఇంక వచ్చిన వాళ్ళ కోసం రిటర్న్ గిఫ్ట్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.